హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో అండి, ఈరోజు సండే కదండి. రొటీన్కి భిన్నంగా చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ కాకుండా ఎగ్ స్పెషల్ కర్రీ చేశానండి. మాకందరికీ చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 3 కోడిగుడ్లు బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎండలకు గుడ్లు పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ అండి. అందుకని ఒక గిన్నెలో ముందుగానే వేసి చూసి అప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకుంటే బెటర్ అండి. సో అలా 3 కూడా కొట్టి చూసి మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. సమ్మర్లో ఎప్పుడైనా ఇలాగే చెక్ చేసుకుంటే బెటర్ అండి, లేకపోతే మొత్తం కర్రీ పాడైపోతుంది. సో ఎగ్స్ వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొన్ని తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఎగ్స్ని నురగ వచ్చే వరకు బీట్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తుందండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే నల్ల మిరియాల పొడి, అలాగే కొద్దిగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. బాగా నురుగొచ్చే వరకు బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొంగనాల ప్యాన్ పెట్టి హీట్ చేయాలి. అలానే పొంగనాల గుంటల్లో కొన్ని చుక్కల నూనె వేసుకుంటే మనం ఎగ్స్ బీట్ చేసిన మిక్స్చర్ వేస్తే అడుగు అంటకుండా చక్కగా బయటికి వచ్చేస్తాయి. ప్యాన్ 1 నిమిషం పాటు హీట్ చేసి గుంట పొంగనాల్లో ఎగ్ మిక్స్చర్ ఇంకొకసారి బాగా బీట్ చేసుకొని కొద్దిగా మిక్స్చర్ వేసుకొని పైనుండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ అలా అన్నిటి మీద వేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు అలా ఉంచాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి రెండో వైపు తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మంట మాత్రం మీడియం టు లో హీట్లో ఉంటే చక్కగా టేస్టీగా రెడీ అవుతాయండి. అయ్యాక అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, జీరా పొడి వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద టొమాటో చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. టొమాటో ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి కొద్దిగా మగ్గించుకుంటే మసాలాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు మూత తీసి 1/2 గ్లాస్ నీళ్లు వేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి. బాగా మరుగుతున్నప్పుడు రెడీగా ఉన్న ఎగ్ పొంగనాల్ని అందులో వేసి మూత వేసి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో ఈ స్పెషల్ ఎగ్ పొంగనాల కర్రీ తింటే రుచి సూపర్ అసలండి. నాకైతే బాయిల్డ్ ఎగ్ కర్రీ, పగలగొట్టిన ఎగ్ కర్రీ కన్నా కూడా ఈ కర్రీ బాగా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా కాంటెంట్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ న్యూట్రిలిషియస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను ఈ కర్రీతో టొమాటో రసం కూడా చేసుకున్నానండి. ఎంజాయ్ ద మీల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.